హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్ వన్స్ అగైన్. సో ఇవాళ వచ్చేసి కొన్ని న్యూస్ ఏంటంటే కనుక మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఫ్రాడ్ కావచ్చు, మెటా కావచ్చు అండ్ అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్గా వచ్చేసి 70% క్రిటికల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 2 ఇయర్స్లో వాళ్ళని ఏంటంటే కనుక లే ఆఫ్ చేయడం అయితే జరిగింది. అది మనందరికీ తెలుస్తూనే ఉంది. 2023 నుంచి మనకి లే ఆఫ్ జరుగుతూ ఉన్నాయి అండ్ మధ్యలో ఇష్యూస్ రావడము, ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం, రైట్? అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏ పొజిషన్స్ని క్రిటికల్గా అంటే స్కోర్ కార్డ్ చూసుకుంటే కొన్ని ఓవరాల్గా 87% ఆఫ్ ద సీనియర్ స్టాఫ్ పొజిషన్స్ని అండ్ ఇంజనీరింగ్ రోల్స్ని అయితే కనుక వీళ్ళు టార్గెట్ చేసి రిమూవ్ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇది టెక్ సెక్టర్ చూసుకుంటే కనుక మీకేమో మ్యాథ్స్ మీకు పాజిటివ్ రిజల్ట్లో వచ్చింది, హైరింగ్కి కావచ్చు అండ్ అదర్ స్టాఫ్ కావచ్చు. బట్ ఇక్కడ ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి ఫ్రెండ్స్. అదేంటంటే కనుక మేనేజరల్ రోల్స్ కావచ్చు, లేదు అంటే కనుక ఓవరాల్గా మీరు పర్సంటేజ్ లెవెల్లో చూసుకున్నారనుకోండి, మెటా వచ్చేసి ఆల్మోస్ట్ 77% ఆఫ్ ది మేనేజరల్ రోల్స్ని అయితే కనుక రిమూవ్ చేసిందనమాట. మైక్రోసాఫ్ట్ వచ్చేసి 70% ఆఫ్ ద ఇంజనీరింగ్ కావచ్చు, మేనేజ్మెంట్ వర్క్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసిందనమాట. ఈవెన్ ఎక్స్బాక్స్ కూడా రీసెంట్గా మనకు చూస్తూనే ఉన్నాము. లాస్ట్ 2 months 1.5 month బ్యాక్, ఐ థింక్ లాస్ట్ మంతే అనుకుంటే ఇది జరిగింది. ఎక్స్బాక్స్లో నుంచి కూడా క్యాండిడేట్స్ని తీసేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక్కసారి అసలు స్కోర్ ఏంటి, ఎంత పర్సంటేజ్ లెవెల్స్లో వీళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్స్ జాబ్స్ రిమూవ్ అంటే లే ఆఫ్స్ జరిగాయి అని చెప్పి చూసుకుంటే, ఇంటర్లో వచ్చేసి 73% రిడక్షన్ జరిగింది ఇన్ ఇంజనీరింగ్ రోల్స్ ఓవరాల్గా. అసెంచర్ వచ్చేసి 64% రిడక్షన్ స్టాఫ్ రోల్స్లో ఏవైతే ఉన్నాయో ఆ పొజిషన్స్ని తీసేశారనమాట. మైక్రోసాఫ్ట్ వచ్చేసి 70% రిడక్షన్ అయితే చేసింది మేనేజర్స్ అండ్ ఇంజనీర్స్ కంపేర్ టు బోత్ అనమాట. ఫోర్డ్ వచ్చేసి 82% రిడక్షన్ ఇన్ ఇంజనీర్స్లో తీసేసింది అండ్ 87% వచ్చేసి సీనియర్ స్టాఫ్ని అయితే కనుక లే ఆఫ్ చేసింది. అండ్ వాల్మార్ట్ వచ్చేసి 79% రిడక్షన్ ఇన్ స్టాఫ్ అనమాట అండ్ 77% ఇన్ సేల్స్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ అమెజాన్ వచ్చేసి ఓవరాల్గా 64% రిడక్షన్ ఇన్ మిడ్ లెవెల్ లీడర్షిప్ దాంట్లోకి వీళ్ళైతే కనుక లే ఆఫ్ అయితే కనుక జరిగాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏంటంటే కనుక ప్రాసెస్ మన కంపెనీస్ కూడా ఏంటంటే కనుక బేస్డ్ ఆన్ ఏ పొజిషన్ ఏ లీడర్షిప్స్లో వాళ్ళు తీసేస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈవెన్ మైక్రోసాఫ్ట్ హ్యాస్ మళ్ళీ సెకండ్ కట్ ఆఫ్ జరుగుతుంది. 9,000 ఎంప్లాయీస్ని ఏఐ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ లే ఆఫ్ జరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో స్టే ఆన్ అప్డేటెడ్ ఫర్ మై న్యూస్.